హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు చేయబోయేది రోస్టెడ్ వెజ్జీస్. ఇది పప్పు కాంబినేషన్లో, లేదంటే రసం కాంబినేషన్లో అయినా, సాంబార్ కాంబినేషన్లో, లేదంటే బెండకాయ చారు, ఇలాంటి చారు కాంబినేషన్లు ఏవో అయినా కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు వీటినైతే. వీటి కోసము మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. నేనైతే కాలీఫ్లవరు, చిన్న చిన్న పొటాటోస్ అయితే తీసుకున్నాను. నేనైతే బిగ్ అయినా పర్లేదు. అలాగే నేను గ్రీన్ అండ్ రెడ్ క్యాప్సికము, ఆనియన్, క్యారెట్ అన్ని పొడవుగా మీడియం సైజులో అన్ని కట్ చేసుకున్నాను. ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడరు, పెప్పర్ పౌడరు, మిక్స్డ్ హర్బ్స్, ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని మసాలా అంతా ముక్కలకు పట్టించేసేయాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ప్రిపేర్ చేసుకునే లోపే ఓవెన్ అయితే ప్రీహీట్ చేసుకోవాలి. 180 degreesలో 10 minutes చేసుకుని సరిపోతుంది. ఓవెన్లో బేక్ చేసిన క్లిప్ మిస్ అయిపోయింది. వీటినైతే నేను 180 degreesలో ఒక 20 to 25 minutes అయితే బేక్ చేశాను. చాలా సింపుల్ రోస్టెడ్ వెజ్జీస్ అయితే రెడీ అయిపోయిన పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.